భారతదేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయడానికి నేతాజీ లాంటి ధీరులు గన్ను చేతపడితే సావర్కర్ లాంటి వీరులు పెన్ను చేతపట్టారు. దేశ అస్తిత్వాన్ని కాపాడడానికి మరాఠా గడ్డ ఓ సంగ్రామం కోసం ఛత్రపతి శివాజీని కంటే ఒక స్వాతంత్రం కోసం వీర సావర్కర్ను కన్నది. బ్రిటిష్ వారిలో వెన్నులో వణుకు పుట్టే రాతలతో సావర్కర్ ఎక్కుపెట్టిన అక్షర యజ్ఞం ఎందరో భారతీయులకు వెలుగు ద్వారాల్ని తెరిచింది. 2 సార్లు జీవిత ఖైదుగా బంధింపబడ్డ సావర్కర్ ఒక్కసారి కూడా బ్రిటిష్ వారికి వంగి వంగి దండం పెట్టిన చరిత్రే లేదు. అందుకే నేటికి వీర సావర్కర్ అంటే కేవలం మహారాష్ట్ర మట్టికే కాకుండా యావత్ భారత మట్టికి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్ర పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకెళ్లిన విప్లవ వీరుడు వినాయక్ దామోదర్ సావర్కర్. ఎందరో విప్లవకారులకు స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చిన వీరుడు సావర్కర్. అండమాన్ జైలులో 27 ఏళ్లు దుర్భర జీవితం గడిపిన చెలించని వీర సావర్కర్ ఒక కవిగా, రచయితగా, వక్తగా, చరిత్రకారునిగా, సంఘ సంస్కర్తగా హైందవ సమాజాన్ని జాగృతపరిచారు. 1857 స్వాతంత్ర సంగ్రామం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ వారు భారత్ను స్వాధీనం చేసుకొని పాలనపై పట్టు బిగించారు. భారతీయుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. వినాయక్ దామోదర్ సావర్కర్ జన్మించే నాటికి దేశం కఠోర బానిసత్వంలో మగ్గుతూ అష్ట కష్టాలు పడుతుంది. దీనికి తోడు సామాజిక కట్టుబాట్లు, మూఢ విశ్వాసాలలో మునిగిపోయిన భారత సమాజాన్ని సంస్కరించేందుకు ఎన్నో సాంఘిక మత ఉద్యమాలు వచ్చాయి. మరోవైపు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటాలకు తోడు రహస్య విప్లవోద్యమాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో జన్మించిన సావర్కర్ స్వాతంత్రం కోసం పోరాడే రహస్య విప్లవ యోధుడిగా మారాడు. 1883 మే 28న నాసిక్ జిల్లా భాగూరు గ్రామంలో దామోదర్ పంత్, రాధాబాయి దంపతులకు జన్మించారు వినాయక్ దామోదర్ సావర్కర్. సావర్కర్ అన్న గణేష్ దామోదర్ సావర్కర్, తమ్ముడు నారాయణరావు సావర్కర్. ఈ ముగ్గురు సోదరులు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. ఆనాటి బ్రిటిష్ పాలనలో భారతీయులు పడుతున్న కష్టాలను చూసి చెల్లించిపోయిన సావర్కర్ సోదరులు తమ కులదేవత అష్టభుజాదేవి ముందు దేశ స్వాతంత్రం కోసం తమ జీవితాన్ని సమర్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ ఆశయ సాధన కోసం రాష్ట్ర భక్త సమూహ్, మిత్రమేళ, అభినవ భారత్ అనే సంస్థలు స్థాపించారు. వినాయక్ దామోదర్ సావర్కర్ బారెట్ల చదువు కోసం 1906లో లండన్ బయలుదేరారు. న్యాయ విద్య పైకి ఒక సాకు మాత్రమే. అప్పటికే సావర్కర్కు వివాహమైంది, ఒక కుమారుడు కూడా. తెల్లవారి గడ్డ లండన్ నుంచి విప్లవోద్యమం నడపాలనే కృతనిశ్చయంతో అక్కడికి వెళ్లారు. విప్లవకారులతో కలిసి పనిచేశారు. వారందరికీ సావర్కర్ రూపంలో ఒక మార్గదర్శి కనిపించాడు. సావర్కర్ లండన్లో ఉన్న సమయంలోనే అన్న గణేష్ సావర్కర్కు బ్రిటిష్ ప్రభుత్వం అండమాన్లో కారాగార శిక్ష విధించింది. సావర్కర్ న్యాయ విద్య పూర్తి చేసిన బ్రిటిష్ రాణికి విధేయత ప్రకటించడానికి నిరాకరించినందుకు బారెట్ల పట్టా నిరాకరించారు. సావర్కర్ కుడిభుజం మదన్ లాల్ ధింగ్రా బ్రిటిష్ ఆర్మీ అధికారి సర్ విలియం హట్ కర్జన్ విల్లేని హతమార్చాడు. గణేష్ సావర్కర్ కు శిక్ష విధించిన జాక్సన్ అనే అధికారిని అనంత లక్ష్మణ్ కర్హరే అనే విప్లవ యోధుడు కాల్చి చంపాడు. ఈ 2 ఘటనలపై తర్వాత వినాయక్ దామోదర్ సావర్కర్ పై నిఘా పెరిగింది. చివరకు పారిస్ నుంచి లండన్ వచ్చిన సావర్కర్ను రైల్వే స్టేషన్లోనే బంధించారు. స్టీమర్లో భారత్కు తిరిగొస్తుండగా సముద్రంలోకి దూకి తప్పించుకునే ప్రయత్నము ఫలించలేదు. వినాయక్ దామోదర్ సావర్కర్కు న్యాయస్థానం అండమాన్ జైల్లో 2 యావజ్జీవ కారాగార శిక్షలు, దాదాపుగా 50 ఏళ్లు విధించింది. న్యాయమూర్తి ఆ తీర్పును ప్రకటించగానే బ్రిటిష్ వారికి పునర్జన్మ మీద నమ్మకం ఉందన్నమాట అంటూ చమత్కరించారు దిశాలి అయిన సావర్కర్. అంతేకాదు, ఆయన యావదాస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనికి స్పందిస్తూ దేశమంతా నాదైనప్పుడు సొంత ఆస్తి లేకపోతేనేం అని వ్యాఖ్యానించిన మహనీయుడు సావర్కర్. 1911 జూలై 4 నుంచి ప్రారంభమైన అండమాన్ కారాగార శిక్ష ఎంతో కఠినంగా సాగింది. కొబ్బరి పీచు వలవడం, గానుగా ఆడించి నూనె తీయడం వంటి కఠిన పనులు చేయించారు. జైలులో ఉన్న రోజుల్లో సావర్కర్ తన రచనా వ్యాసంగాన్ని సాగించారు. తోటి ఖైదీలకు చదువు చెప్పారు. కులమత భేదాలు పాటించకుండా సంస్కరించారు. దేశంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా 1923 డిసెంబర్లో సావర్కర్ను అండమాన్ నుంచి మహారాష్ట్రలోని ఎరవాడ జైలుకు తరలించారు బ్రిటిష్ వారు. అనంతరం 1924 జనవరి 6న రత్నగిరి జిల్లా దాటిపోవద్దు, రాజకీయాల్లో పాల్గొనరాదనే షరతులతో బ్రిటిష్ ప్రభుత్వం వీర సావర్కర్ను పూర్తిగా విడుదల చేసింది. సుదీర్ఘకాలం కారాగార జీవితం తర్వాత ఆంక్షలతో విడుదలైన సావర్కర్ జీవితం ద్వితీయార్థమంతా హిందూ సమాజ సంస్కరణలోనే సాగిపోయింది.
నాటి హిందూ సమాజం అనైక్యత, అంటరానితనం, సాంఘిక దురాచారాలతో కష్టాలు పడుతుంది. సమాజంలోని ఈ అసమానతల రూపుమాపి జాతిని సమైక్యం చేసేందుకు నడుం బిగించారు సావర్కర్. సావర్కర్ తన గ్రామంలోని ఒక హరిజనుడి ఇంట టీ తాగడం సనాతన ఆచార పరాయణలకు ఆగ్రహం తెప్పించింది. అంటరానితనం కారణంగానే మన హిందూ సమాజంలో అనైక్యత, మత మార్పిడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు సావర్కర్. హిందువులంతా బంధువులేనని చాటి చెప్పారు. 1929లో రత్నగిరిలోని విఠలేశ్వర ఆలయంలోకి హరిజనులకు ప్రవేశం కల్పించారు వీర సావర్కర్. మహారాష్ట్ర అంతటా ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా కొనసాగింది. పాఠశాలల్లో అన్ని కులాల విద్యార్థులు కలిసి చదువుకునేలా ప్రోత్సహించారు. సమాజంలో వివిధ వర్గాల మధ్య ఐక్యతను తీసుకురావడానికి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. హిందూ సమాజం నుంచి కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం అంటే మనకు శత్రువులను పెంచుకోవడమేనని గుర్తు చేసేవారు సావర్కర్. అన్యమతం స్వీకరించిన వారిని శుద్ధి ఉద్యమాల ద్వారా తిరిగి హిందూ సమాజంలోకి తీసుకొచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హిందూ సంఘటన కోసం సామూహిక గణేష్ ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. హిందుత్వ పేరు వినగానే ఏదో రూపంలో వీర సావర్కర్ గుర్తుకు వస్తారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలోనే హిందువు అనే పదానికి స్పష్టమైన నిర్వచనమిచ్చారు సావర్కర్. హిందూ అనే పదం సాంస్కృతిక జీవితానికి సంబంధించింది. దేశంలో నివసించే ప్రతి వ్యక్తి, ప్రాంతం, భాష, మతాలకు అతీతంగా తాను భారతీయుడినేనని భావించాలి. అదే మన జాతీయత అని చెప్పారు సావర్కర్. హిందుత్వం అనేది మన జాతీయతను సూచిస్తుంది. దేశంలో మతాలన్నీ ఉన్నా జాతీయత ఒక్కటే. జాతీయత అనే నదిలో అన్ని మతాలు, వర్గాలు సెలయేర్లలా కలిసిపోవాలి అని కోరుకున్నారు సావర్కర్. ఏ మతం వారైనా భారతీయులే. వారు ముస్లింలైతే భారతీయ ముస్లింలు, క్రైస్తవులైతే భారతీయ క్రైస్తవులు, అంతేకాని ఏ మతం ప్రత్యేక జాతి కాదు అని చెప్పారు సావర్కర్. ఆనాటి బ్రిటిష్ ఇండియా సైన్యంలో హిందువులు చాలా తక్కువ. అందుకే హిందువులు సైన్యంలో చేరాలని ప్రోత్సహించారు సావర్కర్. సావర్కర్ ఈ పిలుపు ఇవ్వడాన్ని తప్పుపట్టిన వారంతా తర్వాతి కాలంలో ఆయన దూరదృష్టిని అభినందించారు. సావర్కర్ 1908లో లండన్లో చదువుకుంటున్న రోజుల్లోనే 1857 స్వాతంత్ర సంగ్రామ చరిత్రను రాశారు. ఆనాడు జరిగిన ఉద్యమాన్ని బ్రిటిష్ చరిత్రకారులు కేవలం సిపాయిల తిరుగుబాటుగానే అభివర్ణించారు. కానీ అది స్వాతంత్ర సంగ్రామమని స్పష్టంగా లోకానికి చాటి చెప్పారు సావర్కర్. దీన్ని ప్రపంచంలోని పలు భాషల్లో అనువదించారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రచురణకు ముందే ఈ గ్రంథాన్ని నిషేధించింది. దీని ముద్రణ కోసం భారత్లోని తన అన్న గణేష్ సావర్కర్కు పంపగా బ్రిటిష్ వారు పసిగట్టారు. ఆయన్ను అరెస్ట్ చేసి అండమాన్కు పంపింది ఈ కేసులోనే. మహారాష్ట్రలోని అన్ని ముద్రణాలయాలపై ముందు జాగ్రత్తగా దాడులు జరిపారు. అయినప్పటికీ విదేశాల్లో ముద్రించిన 1857 స్వాతంత్ర సంగ్రామ చరిత్ర రహస్యంగా భారత్కు చేరింది. ఈ గ్రంథం ఎంతో మంది స్వాతంత్ర సమర వీరులకు, విప్లవ యోధులకు స్ఫూర్తినిచ్చింది. సావర్కర్ అండమాన్ జైలులో బందీగా ఉన్నప్పుడు అక్కడ విధించిన కఠిన శిక్షలకు చింతిస్తూ కూర్చోలేదు. చేతులకు, కాళ్లకు బేడీలు వేసి శరీరాన్ని బంధించారు. కానీ మనసును కాదు అనుకునేవారు. స్వతహాగా ఆయన కవి. శిక్ష సమయంలో జైలు గోడల మీదే కవితలు రాశారు. వీటిని కంఠస్థం చేసి గుర్తుపెట్టుకొని తర్వాత కాలంలో గ్రంథస్థం చేశారు. కొద్ది నెలల తర్వాత జైలు సిబ్బంది ఆయనకు కాగితాలు, కలం సమకూర్చారు. అండమాన్ జైలులో ఉన్న సమయంలోనే కమల, గోమాంతక్, మహాసాగర్ తదితర గొప్ప కావ్యాలు వచ్చాయి. 1922లో జైలు గోడల మధ్య హిందుత్వ గ్రంథ రచనకు పూనుకున్నారు సావర్కర్. హిందుత్వ సమగ్ర నిర్వచనం ఇచ్చిన గ్రంథం కూడా ఇదే. అండమాన్ జైలులో తాను గడిపిన దుర్భర జీవితంపై రాసిన ఆత్మకథ మరాఠా సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. దీని ఆధారంగా ఎన్నో రంగస్థల నాటకాలు కూడా వచ్చాయి. సావర్కర్ జీవితం అంతా సంఘర్షణలతోనే సాగింది. బ్రిటిష్ ప్రభుత్వంతో పాటు స్వదేశీ ప్రభుత్వం కూడా ఆయన పట్ల నిర్దయగానే వ్యవహరించింది. మహాత్మా గాంధీ హత్యోదంతంలో ఆయనను అన్యాయంగా అరెస్ట్ చేశారు. అనంతరం నిర్దోషిగా విడుదల చేశారు. దేశం కోసం జీవితాన్ని అర్పితం చేసిన ఆ మహనీయుడికి దక్కాల్సిన గౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే 1964లో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రతిహతి స్వాతంత్ర వీర అనే బిరుదుతో గౌరవించింది. జీవిత చివరి దశలో తన 86వ ఏట జీవితం చాలించదలచి ఆహారాన్ని త్యజించారు సావర్కర్. 1966 ఫిబ్రవరి 26న ఈ లోకం నుంచి విముక్తి పొందారు. ఆ మహనీయుడు అందించిన స్ఫూర్తి కోట్లాది మంది భారతీయుల్లో అగ్నికణమై చిరస్థాయిగా నిలిచిపోతుంది.